ఎవరైనా కనుక ఇప్పటి వరకు ఇంటి ముందు తెలియక కనుక స్వస్తిక్ వేసి ఉంటే మీరు ఒకటే గుర్తు, నేను మొదటి నుంచి చెప్పేది ఒకటే, దేవుడి గదిలో మాత్రమే లేదా తులసి మొక్క ముందు ఎవరో తొక్కనటువంటి ప్రదేశం, చీపురు కట్ట పెట్టనటువంటి ప్రదేశంలో మాత్రమే మీరు కుబేర ముగ్గు వేసినా స్వస్తిక్ వేసినా ఇలాంటివి దేవతా సంబంధమైనటువంటి వేయాలి. అసలు స్వస్తిక్ అంటే ఏంటో తెలుసా అమ్మ? మహాలక్ష్మి అమ్మవారి యొక్క గుర్తు. అదే గుర్తు. మనకి మహాలక్ష్మి అమ్మవారు ఎక్కడ ఉంటుంది అంటే స్వస్తిక్ ఉన్నటువంటి ప్రదేశంలో ఉంటుంది. ఉదాహరణకి నేను ఇప్పుడు మీకు వేసి చూపిస్తాను. ఇక్కడ చక్కగాను మీరు స్వస్తిక్ గురించి ఇప్పుడు అడిగారు కాబట్టి నేను చెప్తున్నానమ్మా. స్వస్తిక్ అనేటటువంటిది మనం మామూలుగా ఏం చేస్తాం, ఇలా ప్లస్ లాగా గీసి ఇలా 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 వేస్తాం, గుర్తుంచుకోండి. అవునా? కొంతమంది తెలియక ఏం చేస్తారంటే దీన్ని ప్లస్ లాగా గీసి ఇలా 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 వేస్తారు. ఇంటి ముందు స్వస్తిక్ వేసినా లేదా అపసవ్యంగా వేసినా కూడా దోషం. ఈ గుర్తు ఏంటో తెలుసా అమ్మ? ఈ గుర్తు ఏంటో తెలుసా? ఇది రైట్ సైడ్ తిరుగుతోంది విష్ణు చక్రం. ఎప్పుడైనా ప్రదక్షిణం అంటారంటే మన చుట్టూ కుడివైపు మనం తిరగడం, ఇది ప్రదక్షిణం. ఇది విశ్వశాంతి అంటారు అన్నమాట. దీన్ని విశ్వశాంతి ఐశ్వర్యానికి గుర్తు ఈ స్వస్తిక్. ఈ రివర్స్లో ఉన్నటువంటి స్వస్తిక్ విశ్వనాశనానికి గుర్తు. విశ్వనాశనం అంటే ఈ స్వస్తిక్ ఎక్కడైతే ఉందో అక్కడ సర్వనాశనం అనమాట. దానికి గుర్తు ఏంటంటే సర్వనాశనం అని గుర్తు. మనకి హిట్లరు ఎప్పుడైనా యుద్ధానికి బయలుదేరే ముందు యాంటీ క్లాక్ వైజ్లో ఈ విధమైనటువంటి గుర్తులను పెట్టుకుని బయలుదేరేవట, మనకి చరిత్రలో చెప్తూ ఉంటారు. దానికి అర్థం ఏంటంటే సర్వనాశనం, విశ్వనాశనం చేసేస్తానని బయలుదేరేవట. ఇది విశ్వశాంతి ఐశ్వర్యము. అందుకని చెప్పి ఎప్పుడైనా మీరు క్లాక్ వైజ్లో కుడివైపు తిరుగుతూ ఉండాలి ఎప్పుడు కూడా స్వస్తిక్. ఇంకో విషయం ఇంకా అర్థమయ్యేలా నేను మీకు చెప్పాలంటే ఇక్కడ చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఎస్, ఓకే, మీరు ఇది యాంటీ క్లాక్ వైజ్ ఏమైంది జెడ్, గుర్తుంచుకోండి రెండో ఒకేలా ఉంటాయి. కానీ మనం ఎస్ వేసి ఇంకో ఎస్ వేస్తే అది సవ్య స్వస్తిక్ అంటారు దీన్ని. ఇది వేయచ్చు. ఇప్పుడు జడ్ లాగా వేసాం, మళ్ళీ ఇంకో జడ్ వేస్తే దీన్ని అపసవ్య స్వస్తిక్ అంటారు. ఇది వేస్తే ఇంట్లో నాశనాన్ని పిలుచుకుంటుంది, దరిద్ర దేవతకి సంకేతం ఈ యొక్క యాంటీ క్లాక్ వైజ్లో ఉన్నటువంటి స్వస్తిక్. ఈ కుడివైపు ఎస్ లాగా ఉన్నటువంటి స్వస్తిక్ ఏదైతే ఉందో లక్ష్మీదేవికి సంకేతం. ఈ గుర్తు ఎక్కడైతే ఉందో అక్కడికి లక్ష్మీదేవి వచ్చేస్తుంది. అది చూసి, ఎందుకంటే మనకి పురాణాల్లో కూడా లక్ష్మీ కటాక్షం కోసమని ఈ యొక్క దీన్ని చెప్తూ ఉంటారు, స్వస్తిక్ని చెప్తూ ఉంటారు అనమాట. ఈ యాంటీ క్లాక్ వైజ్ ఎక్కడైతే వేశారో దీనికి దరిద్ర దేవత వస్తుంది. అదీ కాక తొక్కేటటువంటి ప్రదేశంలో ఇంటి ముందర ఎట్టి పరిస్థితిలోనూ మీరు వెయ్యకూడదు. అంతే, అంతకుమించి నేను చెప్పడానికి